సంక్షేప రామాయణం అంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క 100 శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అందించారు. అందిస్తే దీన్ని విన్నారు. ప్రారంభం ఎక్కడ మొదలైంది? అందుకే 24,000 శ్లోకాలతో పూర్తి చేశారు. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం. గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మంత్రాల్లో ఒక బీజాక్షరం ఉంటుంది, ఏదో మిగిలిన అక్షరాలు బీజాక్షరాలు ఉండవు. ఆ బీజాక్షరానికి ఒక ఋషి ఒక దైవము ఉంటారు. గాయత్రీ మహామంత్రం అలా కాదు, 24 అక్షరాలు బీజాక్షరాలు. 24 బీజాక్షరాలకి గురువులు ఉంటారు, ఋషులు ఉంటారు, దైవం ఉంటారు. అందుకని గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి, గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. గాయత్రి చేసి తీరవలసింది. రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని 1000 శ్లోకాలు చెప్పారు. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను